వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వాళ్ళు నరకంలో ఉన్నారండి. అర్థమైందా సార్? మేము 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సరిగా నిద్ర పట్టడం లేదు మాకు. అసలు నిజంగా పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. అసలు ఈ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మేమందరము కొట్లాడే, అంటే ఎప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొడవలు అంటే ఏదో కట్టెలు తీసుకొని కొట్టడం కాదండి, ఏదో మాట మాట అట్లా అనమాట. గొడవలు అంటే నా దాంట్లో అర్థం. సో ఇలా మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఏంటిదో మాకు అసలు ఇది అర్థం కావడం లేదు. సరిగా నిద్ర పట్టదు, ఎప్పుడో పిచ్చి పిచ్చి కళలు. అసలు మా పిల్లలకు కానీ మాకు కానీ అసలు చాలా బాగాలేదు సార్. అది ఏందో మాకు అర్థం కావట్లేదు అన్నారు. పాత బట్టలు, పాత సామాన్లు, కాలిపోయిన కట్టెలకు సంబంధించి, లేదంటే అసలు పనికి రానివి, పని చెయ్యనివి, ఇవన్నీ కూడా మన ఇంటి లోపల పెట్టినప్పుడు అదంతా ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఇంటి లోపల నెగిటివిటీ ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళకు ఇచ్చి 100% మైనస్ అవుతుంది. అదేవిధంగా చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే, దిండ్లు ఏవైతే మనం తీసుకుంటామో, గుర్తుపెట్టుకోండి అండి, నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఈరోజు. మీరెవరైనా ఒక కొత్త ఇల్లు కట్టుకోకపోండి, మీరు ఏదైనా చేసుకోండి, అది మీ ఇష్టం. మీరు పడుకునే పరుపు అనుకోండి, సాప అనుకోండి, దిండు అనుకోండి, లేదంటే కప్పుకునే బెడ్షీట్ అనుకోండి, ఈ 4 ఎప్పుడూ ఫ్రెష్గానే ఉండాలి. సార్ మేము ఒక దిండు తీసుకున్నాం, 10 సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాం, దరిద్రంలో ఉన్నారండి మీరు. సార్ మేము ఒక పరుపు తీసుకున్నాం, 30 సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు డ్యామేజ్ కాదు, మీరు దరిద్రంలోనే ఉన్నారండి. ఎందుకు తెలుసా? నిజంగా మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తామండి. బట్ ఇక్కడ ఒక కండిషన్ కూడా చెప్తాను మీకు. నిజంగా మీరు పడుకునే బిఫోర్ స్నానం చేసుకొని కొత్త బట్టలు తొడుక్కొని, కొత్త బట్టలు అంటే ఉతికిన బట్టలు తొడుక్కొని పడుకునే అలవాటు ఉంటే ఆ ఇంటి లోపల నిజంగా దోషరహితంగా ఉంటుంది. ఒకవేళ చాలా మందికి రాత్రి పడుకునే బిఫోర్ స్నానం చేసి అంటే స్నానం చేయకపోవడం లాంటివి చాలామంది చేస్తారు. ప్లస్ ఫ్రెష్ బట్టలు వేసుకోకుండా పడుకుంటారు. ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడెక్కడో తిరుగుంటాం. అది ఒకటోది. ఈ తిరిగినప్పుడు మనతో పాటు అక్కడికి వెళ్ళిన బ్యాడ్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా మనలో రావడము, ఈ చెమట మొత్తం కంపు మన శరీరంలో ఉండడము, ఆ శరీరంతోనే మనం అక్కడ పడుకోవడము, ఆ చెమట అనేది మన బెడ్లకు తగలడము, లేదంటే బెడ్షీట్లకు తగలడము, లేదంటే మన తలగడ అంటారా, ఏమంటారా, దిండు అంటారా, సో దిండుకు తగలడము. ఈ చెమట మీరు గుర్తుపెట్టుకోండి, ఎండాకాలంలో చూస్తే ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిగా అయిపోతుందండి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఈ నెగిటివిటీ మొత్తం అక్కడే ఉండి దాని మీద మనం పడుకున్నప్పుడు కంప్లీట్గా మనం డిస్టర్బ్ అయిపోతాం. అర్థమైందా? సో ఇలాంటి ఏ డిస్టర్బెన్స్ మీకు ఉండొద్దు అంటే ఒకటేనండి, మాట్లాడితే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు, మన ఇల్లు నీట్గా ఉంటే అయిపోయింది. నీట్నెస్ అంటే కేవలం కడగడం తుడవడం కాదు. పాత బట్టలు, పాత సామాన్లు, చినిగిపోయినవి, పనికి రానివి, పని చేయనివి మన ఇంటి లోపల లేకుండా చూసుకుంటే అది మీకు బ్యాడ్ ఎనర్జీ క్రియేట్ చేయదు. మీరు నంబర్ 1 స్టేజ్లో ఉంటారు. సో రీసెంట్గా శ్రీధర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు. అక్కడ అన్నీ చూసారు, బాగానే ఉంది. వాళ్ళ ఈ బెడ్ చూడడము, ఆ దిండు చూస్తే పాత బట్టలు చినిగిపోయినవి అన్నీ కట్ చేసి దాంట్లో దూర్పి దాని మీద పడుకుంటున్నారండి. సో ఒక్కసారి ఆ స్టోరీ చెప్పండి, ఒక 2 minutes. ఓకే, మన ఇల్లులోకి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి బయట అంతా బాగానే ఉంది సార్. ఇల్లు కట్టిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే, ఇల్లు అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కానీ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత గుమ్మలు అడుగు పెట్టేప్పటికి అర్థమైపోతుంది లోపల ఏదో ఉందనేసి. అంతే, కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదండి, చూసాం. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆయన ఏ వస్తువు బయటికి పోనివాడు. పాత బండి, పాతది కానీ ఏమన్నా కానీ ఇంట్లో ఉన్నాయి, పాత సైకిళ్ళు, పాత బళ్ళు, పాత కుర్చీలు, ఆ తాతగారికి వచ్చి వాళ్ళ నాన్నగారు వాడికి వచ్చి ఇరిగిపోయినాయండి. ఆ ఇరిగిపోయిన మొక్కలు కూడా పక్కన పెట్టి ఉంచాడు. అవి కూడా వెలిసిపోయినట్టుగా ఒక, ఇప్పుడు ఈ పేపర్ ఉంది సార్, ఇప్పుడు ఈ 2 పేపర్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పేపర్ తీసుకున్నాం. ఈ 2 పేపర్స్ బాగానే ఉన్నాయి కదా, ఈ 2 వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ నేను కలిపేస్తాను, అది నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కావాలి మీకు, ఇది నాకు తీసుకుంటారా? ఇది తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు డ్యామేజ్ అయిందంటే తీసేయడం ఇది. అయితే అవన్నీ దగ్గర పెట్టున్నాడు సార్ మొత్తం. తర్వాత పరుపులు చూసాం, ఈ పాత గుడ్డ ముక్కలన్నీ దాంట్లో కుట్టేసి
దిండు వేసుకున్నాడు, పరుపు కూడా అదే. అదైన తర్వాత ఈ పరుపులు కూడా పరుపు కూడా బాధపడలేదు. బాధపడలేదు, ఎందుకంటే కింద వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అంటే ఈ బయట పడేసి అనేది పడుకుంటున్నాం. ఎప్పుడైతే మనం 8 hours 7 hours పడుకుంటే నైట్ టైం మన సహస్రం ఓపెన్ అవుద్ది కదా, అందులోంచి మొత్తం దూరుతూ ఉంటుంది. అంటే అక్కడ పడుకుంటే ఏమంటే మీకు ఏ గదిలో చిరాకు ఉందంటే ఈ గదిలో ఉన్నాడు, మిగతా బయటకు వచ్చిన బాగానే ఉంటుంది. ఆ గదిలో ఏమన్నా చూస్తే పాత, ఆ దిండి చూస్తే లోపలైన పాత బట్టలు. ఇంకా తెలుసా సార్, అవి వాళ్ళ బట్టలు కాదు, బయట పక్కన దిండు కొనుక్కొచ్చాడు బయటికి వెళ్ళి. అయ్యో, ఆ దిండి ఎక్కడిది, బయట అక్కడ తక్కువ. ఎవరిదో దరిద్రం మన ఇంటికి వచ్చినట్టు. ఇప్పుడు మనకి రోడ్డు మీద బట్టలు ఎరికెళ్తారా, ఆ బట్టలన్నీ కొంచెం ఉతికేసి నాలుగు కుమ్మేస్తారు. ఆ బట్టలు చచ్చిపోయి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయిన బట్టలు అయి ఉండొచ్చు, రోడ్డు పడేసిన బట్టలు అయి ఉండొచ్చు. అవన్నీ దీంట్లో మనం తెచ్చిపెట్టుకోవడం ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దయచేసి సొంత ఇల్లు మాకు లేదు, మేము చాలా బాధలు అనుభవిస్తున్నాం, మొట్టమొదటిగా మీ ఇల్లు క్లీన్ చేసుకోండి వీడియో మొత్తం చూసి. అదేంటంటే అందులో అన్నీ కూడా ఇంట్లో పాతి, ఏమంటే మీరు బీరువా బట్టలు, చిన్నపిల్లల బట్టలు అండి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయింది కూడా, గుర్తు కోసం పెట్టుకున్నారంట. ఎందుకు ఆ బట్టలను పెట్టుకోవడం? ఇదంతా మనం మొత్తం ఫస్ట్ సార్ నాకు వాస్తు తర్వాత చూద్దాము, ముందు ఈ క్లీన్ చేయండి అనేసి మొత్తం తీస్తారు సార్. కొన్ని వస్తువులు మాత్రం ఎప్పటికప్పుడు నీట్ చేసి మీ ఇంట్లో పెట్టుకోండి. లేదు చాలా వస్తువులు ఉన్నాయి, పాత సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, పాత బట్టలు చినిగిపోయినాయి అన్ని పెట్టుకుంటాం. పక్కన ఏదైనా ఇల్లు చూసి అక్కడ కిరాయి తీసుకొని అక్కడ పెట్టుకోండి మీ ఇంట్లో. అవును, క్లియర్. అవును. ఇంకోటి అంటే ఆ వస్తువు ఎప్పుడు కూడా నీట్ గా మనం వాడుతుంటే పర్వాలా, ఇది పక్కన పెట్టేస్తున్నాను దుమ్ము పడిపోయి 100% నెగిటివ్ అవుతుంది. అది ఏదైనా కానీ ఇది చాలా మందికి ఏంటంటే ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఇంకోటి సార్, ఎప్పుడు కూడా దరిద్రం మనం వదిలిపెట్టం, ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఇప్పుడు పెయింట్లు వేస్తాం, నాలుగు కొంచెం పెయింట్ మిగులుద్ది, అవన్నీ మూల పెడతా ఉంటాం. ఆ పెయింట్ ఎవరికి వచ్చేసి అయిపోద్ది, కావాలంటే మళ్ళీ కొత్తగా మనం పెయింట్ వేసుకున్నప్పుడు కొత్త డబ్బు మళ్ళీ కొనుక్కుంటాం. ఇలా ఈ పెయింట్ వాడడం అప్పుడు ఎండిపోయి ఉంటుంది, అవన్నీ ఫిల్ చేసి పెట్టుకోవడం, ప్రతిదీ అవసరం వచ్చినట్టే ఉంటుంది. తీసేసాం అనుకోండి, అవసరం వచ్చిన వస్తువు బట్టి వాడుకున్నాం అనుకోండి, వాస్తు తర్వాత చూద్దాం, ముందు ఇది చేసుకుంటే అప్పుడు వాస్తులోకి వెళ్ళొచ్చు ముందు. దీనికి ఏంటంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టుకుని కొంతమంది వాస్తు నమ్మకపోవడం కారణం ఇదే, వాస్తే లేదంటారు. అంటే ఇలాంటివన్నీ కూడా మర్చిపోయి ప్రతిదానికి వాస్తు అప్లై చేయడం వల్ల అలా వాస్తే లేదు గడ్డుగుడ్డు లేసి అడి చిరాకు వచ్చేది. అలా మాట్లాడుతుందంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ. 100%. అది సార్, ఆ పాత వస్తువులు ఇంట్లో లేకుండా చూసుకోవడం. సో మీ ఇల్లు శుద్ధిగా ఉంటే 100% మీరే కోటీశ్వరులు. సో చాలా అద్భుతంగా, కోటీశ్వరులు అంటే డబ్బు ఒకటే కాదండి, మన మానసిక ప్రశాంతత ఎంత ఉంటే అంత సూపర్ అండి. సో ఇంకా ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.